హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే 'మ్యాడ్ స్క్వేర్' మూవీ అయితే చూసేసాననమాట. మరి చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? మరి తెలుసుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికొస్తే మన లడ్డుకి మ్యారేజ్ అయితే ఫిక్స్ అయితుంది. తర్వాత ఏం జరిగిందనేసి మూవీ ఒక ప్లాట్ అనమాట. చాలా అంటే చాలా సింపుల్ స్టోరీ అయితే తీసుకున్నారు మన డైరెక్టర్ గారైతే. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందని తెలుసుకుందాం. ఆ లడ్డు గారి మ్యారేజ్‌లో వచ్చే కొన్ని సీన్స్ అయితే చాలా బాగా పర్ఫెక్ట్ అయ్యాయన్నమాట. కామెడీ సీన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ చాలా అయితే నవ్వుకున్నానన్నమాట. అలాగే మనకైతే గోవాలో వచ్చే కొన్ని సీన్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయ్యాయి. అలాగే మనకు సునీల్ గారు వచ్చే కొన్ని సీన్స్ కూడా నాకైతే చాలా బాగా అనిపించినాయి. క్లైమాక్స్ సీన్ కూడా నాకైతే ఇట్స్ గుడ్ అనిపించింది. అలాగే మనకైతే 2 సాంగ్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి. అలాగే మనకు సినిమాటోగ్రఫీ గాని, ప్రొడక్షన్ క్వాలిటీస్ గాని, బీజీఎం గాని అన్నీ కూడా మనకైతే ఇట్స్ గుడ్ అనిపించినాయి. ఇవే నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించాయన్నమాట. మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మనకు మూవీ ఎప్పుడు గోవా షిఫ్ట్ అవుతుందో అప్పటి నుంచి మనకు చాలా చాలా స్లో నరేషన్ అయితే వెళ్తుందన్నమాట మూవీ అంతా. కామెడీ టైమింగ్ చేద్దాం అనుకున్నా కామెడీ అయితే అసలు వర్కౌట్ కాలేదన్నమాట. క్రింజ్ కామెడీ అయితే అయిపోయింది. అలాగే మనకైతే అక్కడక్కడ మనకైతే చాలా చాలా బోర్ ఫీలింగ్ అయితే అనిపిస్తూ ఉంటది. అండ్ సాంగ్స్ కూడా కరెక్ట్ అయిన ప్లేస్‌మెంట్ అయితే రాలేదు. ఒక 2 సాంగ్స్ తప్ప. అలాగే మనకైతే కొన్ని క్యారెక్టర్స్ అయితే ఎందుకు వచ్చాయా బాబు అనిపిస్తా ఉంటది. క్యారెక్టరైజేషన్ కూడా కరెక్ట్‌గా లేవనిపించింది నాకైతే. నాగవంశి గారైతే ఆల్రెడీ చెప్పేసారు లాజిక్స్ గాని, ఏం గాని పట్టించుకోకండి. ఓన్లీ మనకైతే కామెడీ అయితే చూడన్నారు గానీ, కామెడీ అయితే అస్సలు అంటే అస్సలు వర్కౌట్ కాలేదు భయ్యా కొన్ని చోట్లయితే. అలాగే మనకు క్లైమాక్స్ సీన్‌లో మాకు కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయినా కానీ, ఎండింగ్ అయితే అంత వర్కౌట్ కాలేదనిపించింది భయ్యా. ఏదో ఒక క్లైమాక్స్ పెట్టేద్దాం అనిపించింది భయ్యా నాకైతే. అలాగే యాక్టింగ్ విషయానికొస్తే చాలా మంది ఉన్నారు. అండ్ అందరూ కూడా చాలా మంచిగా అయితే చేశారు. అలాగే మనకు పార్ట్ 3 కూడా ఉంది భయ్యా ఇదైతే. ఎందుకు భయ్యా పార్ట్ 3? పార్ట్ 2, 2 కంప్లీట్ చేయొచ్చు కదా! ఎందుకు పార్ట్ 3 తీస్తున్నారో అర్థం కాలేదు. ఓవరాల్‌గా చెప్పాల్సింది ఏంటిదిరా అంటే, నాకు పార్ట్ 2 కంటే పార్ట్ 1 చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్యా. ఓవరాల్‌గా నాకైతే జస్ట్ టైమ్ పాస్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు భయ్యా. ఇదే భయ్యా మరి రివ్యూ అనమాట. మీకెలా అనిపించింది? మీ మూవీ చూసారా లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా? వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.